నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హోటల్ స్టైల్లో క్రిస్పీ ఎగ్ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా, ఎప్పుడు చేయని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా మనం ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. సో ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఎగ్ బజ్జీలకు సరిపోయే అన్ని ఎగ్స్ని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ని చాలాసేపు ఉడికించాలి. చాలా హార్డ్గా ఉడికిస్తేనే బజ్జీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు ఎగ్ షెల్స్ని రిమూవ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఎగ్లో 4 పీసెస్ని చేసుకుంటున్నాను. చూడండి, చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ బజ్జీలకు సరిపోయే అంత పిండిని తీసుకోవాలి. క్వాంటిటీని బట్టిని పిండిని తీసుకోవాలండి. ఎక్కువ ఎగ్స్ని తీసుకుంటే పిండిని ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి క్రిస్పీనెస్ కోసం, టేస్ట్ కోసం ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. సరిపోయేంత కారంను యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారంని వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. చిటికెడు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. పచ్చి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ఒక చిటికెడు వాముని ఈ విధంగా నలుపుతూ వేసుకోవాలి. వాముతోనే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందండి. వాము వేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేయకముందే అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇదంతా కలిసేలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలండి, ఎగ్ బజ్జీలకు పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలిపితే బజ్జీలు అనేవి అంత టేస్టీగా కూడా వస్తాయి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఆయిల్ని చాలా తక్కువగా తీసుకున్నాను. ఇది ఎగ్ బజ్జీలు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది తక్కువగా తీసుకుంటున్నాను. రీయూజ్ చేయడానికి ఉండదు కాబట్టి. ఇప్పుడు ఎగ్ పీస్ని తీసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఎగ్ నుండి ఎల్లో అనేది సపరేట్గా అనిపిస్తుంది, బట్ పిండి అనేది పూర్తిగా దానికి డిప్ చేస్తే ఆయిల్లో వేసాక అదే సెట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్ పీస్ నుండి పిండి అనేది సపరేట్ కాకుండా వస్తుంది కదా. ఈ విధంగా ఫస్ట్ బ్యాచ్లో ఒక 4-5 ఎగ్ పీసెస్ని ఇలా నెమ్మదిగా పిండిలో డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మన వీలుని బట్టి. ఈ విధంగా వేసుకుంటూ మంచిగా వన్ సైడ్ ఒక 3-2 మినిట్స్ కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వన్ సైడ్ పూర్తిగా ఫ్రై అయినాయి కాబట్టి సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు ఫస్ట్ బ్యాచ్ ఎగ్ బజ్జీలు అనేవి కరెక్ట్గా ఫ్రై అయినాయి కదా. చూడండి, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ టిష్యూ వేసి ఉంచాను ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం కోసం. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని కూడా సేమ్ ఫస్ట్ చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఎల్లో ఎగ్ అనేది సపరేట్ అయినా సరే అందులోనే పిండి అనేది పూర్తిగా పెట్టి మంచిగా వేసేసుకోవాలి. ఆయిల్లో వేసాక అదే సెట్ అవుతుంది. చూడండి, ఒక్కటి కూడా ఎగ్ నుండి విడిపోకుండా పిండి అనేది పూర్తిగా ఫ్రై అవుతుంది కదా. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న పిండి క్వాంటిటీ అనేది ఎగ్స్కి పూర్తిగా సరిపోయింది. కొంచెం పిండి కూడా మనకి మిగలలేదు. ఇలా సెకండ్ బ్యాచ్ కూడా అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకొని మొత్తం ఒక 5 నిమిషాల వరకు ఎగ్ బజ్జీలను అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. ఇవి కూడా పూర్తిగా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, చూస్తూనే నోరు ఊరుతుంది కదా. సూపర్గా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా, టీ టైంలో సూపర్గా సెట్ అవుతాయి. ఈ విధంగా వేడి వేడి బజ్జీలు అయితే మనకి రెడీ అయ్యాయి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈజీగా చేసేయచ్చు ఎగ్ బజ్జీలు. ఈ విధంగా
తయారు చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ లాగించేస్తారు. టీ టైంలోకి అయితే కాంబినేషన్ సూపర్గా సెట్ అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా ఎగ్ బజ్జీలను ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి చిన్ని వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.